రాజమండ్రిలో సిటీలో ఆదివాసు విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ పై 74,000 మెజార్టీతో ఆదిరెడ్డి వాసు గెలుపొందడం జరిగింది. ప్రజల ఆశీర్వాదం, పార్టీ కార్యకర్తల కృషి వల్లే విజయం సాధ్యమైంది అంటున్న ఆదిరెడ్డి వాసుతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇటు కోనసీమ కావచ్చు, ఇటు తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, కూటమి అభ్యర్థులు అయితే ప్రపంచం సృష్టిస్తున్నారని చెప్పొచ్చు. ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో ఎగ్జిట్ పోల్స్కి అనుబంధంగానే మొత్తం ఇక్కడంతా కూడా అభ్యర్థులంతా కూడా ముందంజలో ఉన్నారు. అదేవిధంగా రాజమండ్రి సిటీ రూరల్ కూడా అత్యధిక మెజార్టీతో విజయకేతం ఎగరవేయడం చూస్తాం. ఇప్పుడు మనతో పాటు సిటీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ఉన్నారు. ఆయన మాటల్లోనే అసలు ఈ విజయం కోసం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు గతంలో మీరు ఇప్పటి వరకు కూడా ఒక 50,000 పైచీలకు మెజార్టీ అని చాలాసార్లు చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అంతకు మించిన మెజార్టీ వచ్చింది. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? వైసీపీ మీద వ్యతిరేకత, ప్రజాస్వామ్య గెలుపు, నాయకత్వ సమిష్టి కృషి, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు కార్యకర్తల యొక్క సమిష్టి కృషి, ప్రజలు మా కుటుంబం పైన ఉన్న విశ్వాసం, ఇది చాలా అరుదైన సంఘటన. మేయర్గా అవకాశం ఇచ్చున్నారు, ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చున్నారు, నా వైఫ్కి ఎమ్మెల్యేగా ఇచ్చున్నారు, ఇప్పుడు నాకు ఇచ్చున్నారు. ఒక కుటుంబంలో నలుగురికి రావడం అన్నది బహుశా ఎక్కడా కూడా చరిత్రలో లేదు. ఈ అవకాశం వచ్చింది అని అంటే ప్రజలు ఎంత చేరువుగా ఉన్నామన్నది మనం అర్థం చేసుకోవాలి. తప్పకుండా ప్రజలు ఏదైతే విశ్వాసంతో మాకు ఇంత 74,000 మెజార్టీ, 74,000 మెజార్టీ అంటే చిన్న విషయం కాదు. ఈ మెజార్టీకి అనుగుణంగా వాళ్ళు ఏదైతే ఆశించున్నారో దానికి అనుగుణంగా పరిపాలన అందిస్తాం, సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. రెడ్ బుక్ని మర్చిపోయేది లేదు. ఆ బుక్ని ఆ రెడ్ బుక్ కార్యక్రమాన్ని లోకేష్ గారు తీసుకుంటారు. అభివృద్ధి సంక్షేమం నెగ్గిన అభ్యర్థులుగా మేము తీసుకుంటాం. అవకాశం మేరకు ఆ పరిపాలన కూడా మా వాళ్ళకి అప్పచెప్పి రెడ్ బుక్లోని పాత్ర పోషించమంటే నేను కూడా అక్కడికి వెళ్తాను. మొత్తం అంతా కూడా పూర్తిగా ఇక్కడ విజయోత్సవాల్లో పూర్తిగా ఉన్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా 74,000 అత్యధిక మెజార్టీతోటి ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే మొదటిసారిగా ఇక్కడ నెగ్గిన పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఏదైనప్పటికీ రాజమండ్రి సిటీ రూరల్ కూడా ఇప్పటికీ 3వ సారి విజయకేతనం ఎగరేశారు. కెమెరా పర్సన్ దుర్గాతో వెంకట్, రాజమహేంద్రవరం కౌంటింగ్ సెంటర్ నుండి.